నమస్తే, వెల్కమ్ టు VB8 న్యూస్. ఘనంగా సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్బీ నగర్ నియోజకవర్గం కార్యదర్శి కామిరెడ్డి శేఖర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆంధజు రవీంద్రాచారి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అరుణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సిపిఐ పార్టీ భారీ బైక్లతో ర్యాలీ నిర్వహించారు. తీసుకొచ్చి ఇందిరాగాంధీ ప్రేమిస్తున్న మరి భూ సంస్కారాలు కావాలని పోరాటం చేసి చట్ట రూపం తీసుకొచ్చింది ఆ సిపిఐ. అదే కాదు, కార్మికుల ఎడల సమాన వేతనం, బోనసులు, వారికి కలిగించే పని భద్రతను దాని మీద మరి పోరాటాలు చేసి మరి అంశాల వారిగా. కానీ ఏదైతే మతోన్మాదం ఉందో దేవుడిని ఒకరిని ప్రకటిస్తుంది, ప్రజల మధ్య ఐక్యతను చెడగొట్టి ప్రజల మధ్య సోదరభావాన్ని చిరిచివేసి ఇక్కడ ఉన్నటువంటి ఆకులు ఏకులు మన కులాల మధ్యగా కొట్లాట, మతాల మధ్యగా కొట్లాట చేసి రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి మతోన్మాదులకు మాత్రమే తప్ప ప్రజల్లో ఉన్నటువంటి మత విశ్వాసాలను గౌరవిస్తూనే ఈ డివిజన్లో ప్రజా సమస్యల మీద, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఖాళీలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వం తప్ప ఈ సంవత్సరాంతం ఈ డివిజన్లో కానీ నియోజకవర్గంలో కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో పోటీకి మేము సిద్ధం. అన్ని డివిజన్లో మేము పోటీ చేస్తాం. ఎన్నుకోవటం తర్వాత విషయం కానీ ఈ ప్రజలలో పోరాటాలు ఏదైనా సమస్య వస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది తప్ప ఎలక్షన్స్ రాగానే ఎవరికో ఒకరికి వాళ్ళు మద్దతు ఇస్తారు, లేకపోతే అమ్ముడుపోతారని బీజేపీ బూర్జువా పార్టీ